ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము జాయ్ అండ్ సెలబ్రేషన్, ఆనందము మరియు ఉత్సవము. నేటి ధ్యానము కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల కీర్తనలో 100వ కీర్తన 4వ వచనము, Psalm 100 verse 4. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. Enter into his gates with thanksgiving, enter his courts with praise. Be thankful unto him and bless his name. కాబట్టి ఈరోజు మన యొక్క ధ్యాన అంశము ఆనందము మరియు ఉత్సవము, జాయ్ అండ్ సెలబ్రేషన్. ఆనందము అనేటటువంటిది దేవునితో ఉండే సంబంధం ద్వారా వచ్చేటటువంటి సంతోషము మరియు తృప్తి. ప్రియులారా, దేవుని యందు ఆనందించుడు. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ప్రభువులో ఆనందించటం ప్రియులారా. A joy is a deep, abiding sense of happiness and contentment that stems from our relationship with God. ఈ యొక్క ఆనందం అనేటటువంటి దేవునితో ఉండేటటువంటి సంబంధం ద్వారా వచ్చేటటువంటి లోతైనటువంటి ఆ యొక్క సంతోషము, ఆ తృప్తి ప్రియులారా. మరి అలాగనే మరి ఉత్సవం, సెలబ్రేషన్ అంటే అందులోని ఆనందాన్ని వ్యక్తపరిచే విధానం ప్రియులారా. వి సెలబ్రేట్ డిఫరెంట్ థింగ్స్. మన యొక్క బర్త్డేస్ కానివ్వండి, అనేక విధములైనటువంటి సెలబ్రేషన్స్, ఈనాడు పండుగలు, పబ్బాలు, మరి ఇవన్నీ కూడా ఏంటి అంటే మనము సెలబ్రేట్ చేసుకోవాలి. లెట్ సెలబ్రేట్ అండ్ ఎంజాయ్. మన యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచేటటువంటి ఒక ఈవెంట్ అని చెప్పవచ్చు. సెలబ్రేషన్ ఇస్ ద అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద జాయ్. వెన్ వీ హ్యావ్ దట్ ఇన్వర్డ్ జాయ్, అది ఓవర్ఫ్లో అయినప్పుడు పిల్లలు, ఎగ్జైట్ అయినప్పుడు, సంతోషించినప్పుడు, అయినా మంచి సక్సెస్ వచ్చినప్పుడు, మంచి రిజల్ట్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా జాబ్ వచ్చినప్పుడు ఆ యొక్క సంతోషం ఏంటి అంటే మనము ఉత్సాహించి దాన్ని మరి పార్టీ చేసుకుందాం రా అని చెప్పి అంటారు వెంటనే. కాబట్టి మన యొక్క బంధుమిత్రులతో కలిసి సంతోషించేటటువంటి గొప్ప అనుభవం పిల్లల. కాబట్టి ఈ యొక్క వాక్యములో 100వ కీర్తన 4వ వచనం ద్వారా మరి 3 విషయాలు తెలుసుకుందాం. ఒకటి, పర్స్పెక్టివ్ ఆఫ్ జాయ్. ఈ యొక్క జాయ్ యొక్క మరి ముఖ్యమైనటువంటి ఆ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి అన్నటువంటిది మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఎల్లప్పుడూ ప్రియులారా, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాలలో కూడా, ఎల్లప్పుడూ కూడా ప్రభులో, దేవునిలో ఉన్నటువంటి వ్యక్తులలో కనిపించేటటువంటి గొప్ప గుణము అది ఏంటంటే దే ఎంజాయ్ ఇన్ ద లార్డ్. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించటం, స్తుతించటం, కొనియాడటం, కీర్తించటం, మహింపరచటం, ఘనపరచటం, సేవించటం, ప్రచురపరచటం, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, వెన్ వీఆర్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. మరి మనము దేవునిలో ఉన్నప్పుడు పిల్లరా, మనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ప్రభువులో పిల్లరా, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభులో మనం ఆనందించేటటువంటి అనుభవం ఎల్లప్పుడు, ఎటువంటి కష్ట నష్టాల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మన యొక్క జీవితంలో మరి దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన యొక్క జీవితంలో ఇటువంటి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడు కూడా దేవునిలో ఆనందించటం, స్తుతించడం అనేటటువంటిది నిర్లక్ష్యం చేయకూడదు, మర్చిపోకూడదు. ఇక్కడ చెప్తున్నాడు, అగైన్ ఐ సే రిజాయిస్, మరలా చెప్పుదును నేను ప్రభువునందు ఆనందించుడి అని చెప్పి. ఎందుకంటే ప్రియులారా, ఈ యొక్క ఆనందం అనేటువంటి క్రీస్తుతో ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటున్నది.
అవర్ జాయ్ ఈజ్ రూటెడ్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి సంబంధం ద్వారా మీరు నా యందు నేను మీ యందు అనే ఎడల, ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యూ బేర్ మచ్ ఫ్రూట్, మీరు మంచి ఫలాలను అనుభవిస్తారు. ఆత్మీయ యొక్క ఫలములలో ఏంటండి? లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, జాయ్ అనేటటువంటిది, ఆనందము కూడా, సంతోషం అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవది పర్పస్ ఆఫ్ సెలబ్రేషన్. ఈ యొక్క ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? దీని వై డు వి సెలబ్రేట్, ఎందుకు మరి సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఏంటది? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మరియు అతడు వారితో ఇట్లా, నేను పదండి, క్రొవ్విన మాంసం భక్షించడి, మధురమైన దాని పానం చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొని నన్ను వారికి వంతులు పంపించుడి, ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందెదరు. ఇక్కడ ఎంత తేటగా ఉంటున్నది. ఇది ప్రభువునకు ప్రతిష్ఠితమైనటువంటి దినము. మరి ఈ సమయం దుఃఖపడేటటువంటి సమయం కాదు, ఆనందించే సమయము. మరి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మరి ఆ తండ్రి ఏం చేశాడండి? కౌగిలించుకొని ముద్దాడి మరి ఒక ప్రేమ విందు ఒకటి, మరి కొవ్విన దూడతోటి, మరి ఎంతో మరి ఆ యొక్క దినాలలో అటువంటి అలవాటు పిల్లలు, ఆ కష్టం. కాబట్టి ఏదైనా గొప్ప సెలబ్రేషన్ చేసేటప్పుడు కొవ్విన మాంసం భక్షించడం అనేటటువంటిది మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఈవెంట్గా. కాబట్టి ఇక్కడ ఎంతో తేటగా మనకు తెలియబడుతుంది, అది ప్రత్యేకింపబడినటువంటి దినం, ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. ఆ సమయం దుఃఖపడేటటువంటిది కాదు. దట్ ఈస్ ద టైమ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందెదరు. కాబట్టి ఈ యొక్క ప్రభునందు ఆనందించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దాని ద్వారా పిల్లారా మనం ఎంతో శక్తి పొందుతాం, బలం పొందుతాం. అంతకంతకు ప్రియులారా వర్ధిల్లటం అనేటువంటిది మరి దేవుడు మనకిస్తాడు. మరి ఇది కూడా, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. కాబట్టి పిల్లల క్రీస్తునందున్నటువంటి శక్తి ప్రియులారా, జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. నా యొక్క బలం ఏంటంటే ప్రభులో ద్వారా వచ్చేటటువంటిది. కాబట్టి సెలబ్రేషన్ సర్వ్స్ టు స్ట్రెంగ్తన్ us స్పిరిచువల్లీ. ఈ యొక్క ఉత్సవం ఎందుకంటే మరి దీని ద్వారా మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచేటటువంటి దానికోసం. ఒకవేళ కృంగినటువంటి స్థితిలో ఉంటే యూ నీడ్ టు రైజ్ అప్, యూ నీడ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువులో ఆనందించండి, స్తుతించండి, ప్రత్యేకపరచండి సమయాన్ని. మరి ఇతరులతో కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఈ యొక్క కీర్తనకారుడు 104లో చెప్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మలలో ప్రవేశించడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించడి, ఆయన స్తుతించడి, ఆయన నామమును ఘనపరచుడి. కాబట్టి పిల్లరా, అటువంటి రెవరెన్స్ తోటి, ఆ యొక్క భక్తి శ్రద్ధలతోటి, ఆ యొక్క మరి సంతోషంతో దేవుని యొక్క మందిరావరణకు రావాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. అయ్యే విచారములను, అయ్యే యొక్క దుఃఖము, బాధలు, వాటినితో వెళ్ళటం కాదు. కానీ పిల్లరా, దట్ ఈస్ ద టైమ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఆనందించటము, ఆ వాక్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వినటము, మరి ఆ హృదయములకు అన్వయించుకోవటము, దట్ ఈస్ ద థింగ్ పిల్లారా. మరి మూడవదిగా ప్రియారిటీ ఆఫ్ ఎడిఫికేషన్. మరి ఎడిఫై, మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. బల అభివృద్ధి చేయటం కోసం, బలపరచడం కోసం పిల్లారా, ఎంకరేజ్ చేయటం, బలపరచడం, శక్తివంతులను చేయటం. కాబట్టి 1 తెస్సలోనిక 5:11 చూస్తే, కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి, ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఒకరినొకడు ఆదరించుకోవటం పిల్లరా, టు ఎడిఫై. కాబట్టి టు ఎంకరేజ్, ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. దేర్ఫోర్ కంఫర్ట్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అండ్ ఎడిఫై వన్ అనదర్ ఈవెన్ యాజ్ ఆల్సో యూ డూ. మరి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే,
మీరు ఏ రీతిగా చేస్తున్నారు అదే రీతిగా ఇంకా ఎక్కువగా పిల్లల ఒకరినొకరు ఆదరించుకుంటూ పురికొల్పుకుంటూ ఆ శక్తిని పొందుతూ పిల్లల మరి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలా పిల్లల ఇతరుల యొక్క యోగక్షేమములు వారి యొక్క కేర్ వారి యొక్క అవసరతలను కొరకు మరి ఒకరొకరు సహకరించుకోవటం అనేటటువంటి ఎంకరేజ్ వన్ అనదర్ అండ్ బిల్డ్ ఈచ్ అదర్ అప్. కాబట్టి పిల్లల మనము ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరము మరి బిల్డ్ చేసుకోవటం అనేటటువంటిది చాలా అవసరమైనది. కాబట్టి ఈ యొక్క అవర్ జాయ్ షుడ్ లీడ్ టు ద ఎడిఫికేషన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఈ యొక్క సంతోషము పిల్లల మన యొక్క సంతోషము ఆ యొక్క సంఘానికంతా సహవాసానికంతా లేకపోతే మనం ఎక్కడైతే కమ్యూనిటీలో ఉంటున్నామో అక్కడ అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చేటటువంటి రీతిగా ఉండాలని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి దీనికి అనుగుణంగా మనం చేయవలసినటువంటి వీ నీడ్ టు కల్టివేట్ పర్స్పెక్టివ్. ఆ యొక్క అటువంటి ఉద్దేశం ఆ దృష్టిని మనం పెంపొందించుకోవటం అనేటువంటిది అంతకంతకు పిల్లలారా అటువంటి యాటిట్యూడ్ తోటి దృక్పథంతో ఉండవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఇంటెన్షనల్ సెలబ్రేషన్, మరి ఈ యొక్క ఉత్సవాన్ని ఉద్దేశపరంగా జరపటం పిల్లలు ఉద్దేశపరంగా ఇంటెన్షనాలిటీ. కాబట్టి మన యొక్క కుటుంబంలో లేకపోతే మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదన్నా మంచిది జరిగినప్పుడు వి నీడ్ టు ఎక్స్ప్రెస్ ఇట్, వి నీడ్ టు సెలబ్రేట్ దట్ థింగ్. ఏదైనా సరే చిన్న మరి మంచి మేలు మన యొక్క జీవితంలో జరిగినప్పుడు కృతజ్ఞత, ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు అన్నట్టుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు మన అర్పణలతోటి, మన యొక్క సంపూర్ణ సమర్పణతోటి ప్రియులరా మరి సాక్ష్యములు చెప్పటము, మరి ఆ రీతిగా మనము దేవుని సన్నిధిలో ఉత్సహించి ఇతరులతో పాటు మనం సంతోషించటం, మరి అంతేకాకుండా ఎంకరేజింగ్ అదర్స్, ఇతరులను ప్రోత్సహించడం, మన యొక్క జీవితంలో జరిగినట్టు మేలులను గురించి ఇతరులకు తెలియజేయటం, ఆ రీతిగా వారు కూడా ఎంకరేజ్ చేయబడతారు, ఇన్స్పైర్ అవుతారు. అందుచేత మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్స్లో we have a praise and worship time, and also we have testimonies. That is the time they share their personal experience. ఆ యొక్క రక్షణ అనుభవము, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు చెప్పటానికి ఒక గొప్ప అవకాశం పిల్లలారా. కాబట్టి మరి ముగింపుగా లెట్స్ ఎంబ్రేస్ ద జాయ్ అండ్ సెలబ్రేషన్ దట్ స్టెమ్ ఫ్రమ్ ద గాస్పుల్ ఆఫ్ గ్రేస్. కాబట్టి పిల్లల క్రీస్తు ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క ఆనందాన్ని, ప్రభు ద్వారా వచ్చేటటువంటి ఆనందాన్ని మరి మరి ఆ యొక్క దాన్ని ఉత్సవ రూపంలో చేసుకుంటూ మరి ముందుకెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఆ రీతిగా మే ద జాయ్ ఆఫ్ ద లార్డ్ బి అవర్ స్ట్రెంగ్త్. మరి ప్రభు ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క ఆనందం ద్వారానే మనకు ఆ బలము కలుగజేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, సజీవుడైనటువంటి దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, స్తుతికి పాత్రుడవు నాయన తండ్రి, మీరే సహాయం చేయండి. ఓ గొప్ప దేవ తండ్రి, ఎల్లప్పుడు కూడా ప్రభునందు ఆనందించండి అని చెప్పి చెప్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించి కీర్తనలు పాడొచ్చు, ఆయన ఆవరణలో ప్రవేశించమంటున్నారు, ఆయనను స్తుతించమంటున్నారు. ప్రభు గొప్ప నాయన తండ్రి, మీరు స్తోత్రార్హులు ప్రభు. ఓ తండ్రి మిమ్మల్ని స్తుతించి ఎలుగెత్తి తండ్రి కీర్తించటానికి పొగడటానికి మా యొక్క తండ్రి 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 మరి నోటి నిండా స్తుతి ఉండగలిగినట్లు సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన తండ్రి, వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. వారి యొక్క ప్రభు జీవితంలో దుఃఖము నుంచి సంతోషమును తను అనుగ్రహించండి ప్రభు. మిమ్మల్ని తను అన్ని సమయాల్లో అన్ని సందర్భాలలో ప్రభు దేవ మమ్మల్ని స్తుతించి కీర్తించి పొగిడేటటువంటి ఆ యొక్క పర్స్పెక్టివ్, అటువంటి దృక్పథం, అటువంటి ప్రభా తండ్రి యాటిట్యూడ్ తండ్రి మాకు అనుగ్రహించండి. ఆత్మచేత తండ్రి ప్రభు ఆత్మలో ప్రభు దేవ తండ్రి నడిపింపబడుతూ మిమ్మల్ని తండ్రి కీర్తించడానికి సహాయం చేయండి. ఎంతమంది మరి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా తండ్రి సాటి అయిన సహకారం దయచేయండి ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామం మీకు అందరు కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే లింక్ నేతలకు కూడా షేర్ చేసి మరి ఈ యొక్క పరిచయంలో పాల్గొవలసిన కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.